ఎప్పుడు లేండి కోడలు బట్టలు సర్దుకుంటుంది, ఏంటి హుషారుగా కూడా ఉంది, ఏంటి ఆ విషయం కనుక్కుంటానండి. మాయ్ కోడల ఏంటి మొహం వెళ్ళిపోతుంది, ఏంటి బట్టలు సర్దుకున్నావు ఏంటి? మా ఇంటికి వస్తాను అత్తయ్య. సరే సరే జాగ్రత్తగా వెళ్ళరమ్మా. అలాగే అత్తయ్య. పుట్టింటికంటే చాలు ఎక్కడలేని ఆనందం అంతా వచ్చేస్తుంది, ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. ఏంటో అత్తిల్లేదో గయ్యాడి కొంపైనట్టు, పుట్టిల్లేదో స్వర్గం అయినట్టు వీళ్ళ ఫీలింగ్ అండి. ఏం చెప్పాలి కోడల పని, ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు, ఆ బట్టలు ఎవరు ఉతుకుతారు, ఈ ఎంట్లు ఎవరు తోముతారు, ఇల్లు వాకిళ్ళు ఎవరు ఉడుస్తారు, ఏమన్నా బాధ్యత ఉందా ఈ కోడలకి? ఇది వరకు రోజుల్లో మేమున్నామంటే ఎలా ఉండేవాళ్ళం, అణిగి మణిగి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉన్నారు ఎందుకు చెప్తా పని చెప్తానండి. తలనొప్పిగా ఉంది, అసలు ఏం చెయ్యాలి చెప్తానండి. అమ్మాయి శ్రీజా శ్రీజా శ్రీజా. ఏంటత్తయ్య? అబ్బబ్బా కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయమ్మా, అసలు ఏమైందో తెలీదు, బాగా నొప్పిగా ఉన్నాయి. అవునా? తలంతా పోటు ఒకటే పోటు పడుతుందమ్మా. అయ్యో ఎందుకత్తయ్య? రాత్రంతా మరి నిద్ర ఉందో లేదో దోమలు ఒకటే పీకేసే శ్రీజ, కళ్ళంతా వాసిపోయినాయి అమ్మా. ఈ రోజు ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ ఒక రోజు 2 రోజులు ఆగరాదు ఇంటికి వెళ్లకుండా. అయ్యో అలాగే అత్తయ్య. నేను ఎంతో ఆశపడ్డాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఈ అత్తలు ఉన్నారే ఎప్పుడు ఇంతే. మనకి ఏ అవసరం ఉందన్నా కూడా తెలుసుకోరు. ఎప్పుడు మనం ఏదో ఒకటి హింసించడమే వీళ్ళ పని అనుకుంటా. సరేలే ఏం చేస్తాం, 2 రోజులు ఉన్న తర్వాత ఇంకప్పుడు బయలుదేరతాం. ఈ బట్టలన్నీ తీసి అక్కడ పడేస్తా, ఆవిడ కళ్ళు అప్పుడైనా చల్లబడతాయి. ఏమండి, మీ అమ్మగారు వద్దన్నారులే ఊరు, హ్యాపీగా ఉండండి మీ అమ్మ కొడుకులు ఇద్దరు చల్లగా. అబ్బా ఎంత ఆనందంగా ఉందో. ఎలాగైతేనేమి మొత్తానికి కోడల పిల్ల ఊరెళ్ళకుండా అయితే ఆపేసాం ఈ రోజుకి, అది చాలు. 2 రోజుల తర్వాత కదా, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం మళ్ళీ. ఓకే అమ్మ పని చేసుకోవాలి ఇక. అబ్బబ్బా ఎండలు అసలు బాగా మండిపోతున్నాయి అనుకో. అసలు ఎండలో షాపింగ్ అంటేనే తల ప్రాణం తోక్కొస్తుంది. ఎక్కడుందో ఏంటో, ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఈ పిల్ల అసలు ఎక్కడుంది, కోడలన్న మాటే గాని ఎక్కడుందో ఏంటో. శ్రీజా మాయ్ శ్రీజా డ్రామా కొంచెం కూలింగ్ వాటర్ తెమ్మా, షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి బాగా దాహంగా ఉంది. కూలింగ్ వాటర్. అత్తయ్య ఎప్పుడు వచ్చారు అత్తయ్య? ఇప్పుడే వచ్చానమ్మా, షాపింగ్కి వెళ్ళాను. అవునా? పట్టు చీరలు ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి అనుకున్నావు. అసలు అవి చూస్తుంటే నువ్వే గుర్తొచ్చేసావు శ్రీజ, నీకు కడితే ఎంత బాగుంటుందా అని. అయితే నేను 2 చీరలు ఇప్పుడు తెచ్చుకున్నా, ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నీకు తెస్తాలే. చీరలు కట్టదు పెట్టదు కానీ చీరలు మాత్రం కావాలి. ఈ రోజుల్లో అత్తలు డ్రెస్లే, కోడలు డ్రెస్. ఏ శ్రీజ ఏంటిది, కూలింగ్ వాటర్ తెమ్మంటే నార్మల్ వాటర్ తెచ్చావేంటమ్మా? అయ్యో ఫ్రిడ్జ్ లో లేవతాయి, ఇందాక మీ అబ్బాయి అడిగితే ఇచ్చాను. మీరు నా వరకు వచ్చేసరికి ఫ్రిడ్జ్ లో కూలింగ్ వాటర్ ఉండవు, మీకు కూరలు ఉండవు. అసలు ఏంటో మరి ఈసారన్నా జాగ్రత్తగా చూసుకో, బాటిల్స్ ఉండేలాగా. వంట చేద్దాం పద, ఇస్తాను పద వంట చేద్దాం పద. సర్లే నేను వంట చేస్తా గానీ నువ్వు కాసేపు టీవీ చూసుకోమ్మా. సరే సరే.